హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి తెలుసుకుందాం. అందరికంటే ముందుగానే తెలుసుకుంటున్నాం ఈ సీరియల్ గురించి. మీకు మొత్తం చూసిన దాకా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. మరి దక్షిణామూర్తితో మాట్లాడుతూ వస్తున్న సూరజ్ని దక్షిణామూర్తి మనిషివా అని అడుగుతాడు శివనారాయణ. ఆయన ఎవరు అని అడుగుతాడు సూరజ్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మనిషి, అతనితో ఏం మాట్లాడుతున్నావు? అతడు శివన్న అని అంటాడు శివనారాయణ. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. అలాంటివి నా దగ్గర అడగద్దు. ఏమన్నా ఉంటే సార్ లోపలే ఉన్నారు, సార్ని అడగండి అని చెప్తాడు సూరజ్. అవునా, మరి ఏమని అన్నావు నువ్వు అని అంటాడు. నాకైతే వాళ్ళ గురించి ఏం తెలియదు, సార్ లోపలే ఉన్నారు, వాళ్ళ గురించి కనుక్కోండి అని చెప్తాడు సూరజ్. ఇంతలోనే తను వెళ్ళిపోతాడు. నాకేం అవసరం లేదులే, నేను తర్వాత తెలుసుకుంటానులే అని వెళ్ళిపోతాడు అని అంటాడు సూరజ్. అంతలోనే కార్తీక్ సూరజ్ని పిలుస్తుంది. ఇంతలో కార్తీక్ సూరజ్ని పిలిచి వెళ్ళి పని చూసుకో అని పంపించేస్తాడు. శివనారాయణ ఆలోచనలో ఉండగా అక్కడికి వచ్చిన సూర్య అతన్ని పలకరిస్తుంది. శివనారాయణ అంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఈ టైంలో అని అంటాడు. దానికి కార్తీక్ చెప్పు సమాధానం, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి అని అంటాడు. ఇందులో శౌర్య ఏం చేస్తుందనంటే తన రిపోర్ట్స్ అన్నీ చూపిస్తుంది. చూపించి శివనారాయణ అంటాడు, ఏంటి నీకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇలా తక్కువ మార్క్స్ వస్తే ఎలా అని అంటాడు. అంటే తను అంటుంది, దీప చదువుకుంది తక్కువే కదా, తనకి ఎందుకు ఇన్ని మార్క్స్ వస్తాయని జ్యోష్న అంటుంది. జ్యోష్న అన్న సమాధానానికి శివనారాయణకి కోపం వచ్చి, మధ్యలో నువ్వు ఎందుకు తోడుతున్నావు, నువ్వు అనవసర విషయాలు కల్పించుకుంటున్నావు, కాబట్టి ఇక నుంచి తనకి ట్యూషన్ నువ్వే చెప్పాలి అని అంటాడు. నాకేం అవసరం, నేనెందుకు చెప్తాను అని అంటుంది జ్యోష్న. మరి నువ్వెందుకు తన శౌర్య విషయంలోకి దూడుతున్నావు, మేము మాట్లాడుకుంటున్నాం కదా, అన్నిట్లో విషయాలు దూచి నువ్వు అంతా టార్చర్ చేస్తున్నావు అని అంటాడు శివనారాయణ. అనేలోపు శౌర్య అంటుంది, ఆంటీ ఇక నుంచి మీరే నాకు ట్యూషన్ చెప్పాలి, ఇక్కడ మీరు ట్యూషన్ చెప్తే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అని అంటుంది. సరే, ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం శౌర్య ఇక్కడికి వస్తుంది, తనకి నువ్వే ట్యూషన్ చెప్పాలి అంటాడు శివనారాయణ. నేను తనకి ట్యూషన్ చెప్పడం ఏంటి అంటుంది జ్యోష్న. నీకు శౌర్య విషయానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన నువ్వు కూడా మాట్లాడావు. ఒకరి వ్యక్తిత్వం గురించి మనం చొరవ చూడకూడదు. తీసుకుంటే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఆ నోటితోనే నువ్వు శౌర్య చదువుకి ఎగతాళి చేశావు. ఆ నోటితోనే శౌర్యకి ట్యూషన్ చెప్పాలి. ఇది నా ఆర్డర్ అంటాడు శివనారాయణ. షీన్ కట్ చేస్తే శౌర్య, ఇది ఆఫీస్ అనుకున్నావా, ప్లే స్కూల్ అనుకున్నావా అంటుంది జ్యోష్న. నేనెవరో దాన్ని చదువు గురించి మాట్లాడుతున్నారు, అందుకే దానికి ట్యూషన్ నువ్వే చెప్పాలి అంటాడు కార్తిక్. శౌర్య ఆకాశం గురించి తన డౌట్ క్లియర్ చేయమని జ్యోష్న అడుగుతుంది. శౌర్య అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకుంటుంది. జ్యోష్న అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర శౌర్యను చూసి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నాకు ట్యూషన్ చెప్తుంది అంటుంది శౌర్య. నువ్వేంటి తల పట్టుకున్నావు అని అంటుంది. ఈ శౌర్య ప్రతిదానికి డౌట్లు అడుగుతుంది. నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటుంది జ్యోష్న. పిల్లలకు ట్యూషన్ చెప్పడం ఒక ఆర్డర్ అంటుంది పారిజాతం. అయితే నువ్వే ట్యూషన్ చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోష్న. శౌరికి ట్యూషన్ చెప్పమని పారిజాతం చెప్పి కార్తిక్ దంపతులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సూరజ్ దగ్గరికి వచ్చిన కార్తిక్ సూరజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సూరజ్, నీ తల్లిదండ్రులు ఎవరు? చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు అని కార్తిక్ దీపాలు అడుగుతారు. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, నాకు బంధుత్వాలు కూడా ఎవరూ లేరు, కానీ ఇప్పుడు ఏర్పడిన నా బంధుత్వాలు అందరూ నా దగ్గరే ఉన్నారు అని సంతోషంగా చెప్తాడు సూరజ్. అవునా, ఎవరు అని అంటారు. అన్నయ్య కార్తిక్, వదిన దీప అని మాట్లాడతారు. ఈ లోపలనే జ్యోష్న అక్కడికి వచ్చి, నువ్వేంటి వాళ్ళని అతిగా చుట్టాలు అని అంటున్నావు, వాళ్ళని అన్నీ వాళ్ళకి అని అంటున్నావు అని అంటాడు. అక్కడే నాతోనే ఉన్నారు అంటాడు సూరజ్. తర్వాత దక్షిణామూర్తి గురించి చెప్పమని అడుగుతాడు సూరజ్. ఆయన పేరు దక్షిణామూర్తి, మా తాత ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, చాలా బద్ధ శత్రువులుగా ఉన్నారు. అందుకని నువ్వు తనతో ఎక్కువ తక్కువ మాట్లాడమాకు, నువ్వు అతనితో మాట్లాడడం వల్ల తాతకి శివనారాయణకి ఇష్టం ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వదిన అన్న పిలుపు అవసరం కోసం పుట్టింది కాదు, అభిమానంతో పుట్టింది అంటూ కాఫీ తాగడానికి వెళ్ళిపోతాడు సూరజ్. అన్నిట్లో దూరిపోతావు ఎందుకు అని జ్యోష్నని మందరించి అక్కడి నుంచి కార్తిక్, దీప వెళ్ళిపోతారు. మరోవైపు పారిజాతం శౌరికి పద్యాలు చెప్తూ ఉంటుంది. శౌర్య, బాలగోపాలం అంటే అర్థం ఏమిటి అని అడుగుతుంది పారిజాతాన్ని. బాలగోపాలుడు అని చెప్తుంది పారిజాతం. మరేంటి, మా టీచర్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ చెప్పింది అంటుంది శౌర్య. మరో పద్యం చూపించి దాన్ని వివరించమంటుంది శౌర్య. దాన్ని కూడా తప్పుగా పారిజాతం చెప్తుంది. దానికి సమాధానం శౌర్య చెప్తుంది కరెక్ట్గా ఆన్సర్. ఈ కరెక్ట్ ఆన్సర్ శివనారాయణ వింటాడు. చిన్నపిల్ల చెప్తుంటే నువ్వు వింటున్నావా, నీకు ఆ మాత్రం కూడా తెలీదా? శౌర్య, ఇక నుంచి నువ్వు పారిజాతానికి ట్యూషన్ చెప్పాలి.
చెప్పాలి. నీ వల్లైనా కొంచెం తను తెలుసుకుంటుంది అని అంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. మరోవైపు బోలెడన్ని ఫైల్స్ తీసుకొచ్చి జ్యోత్స్న ముందు వేస్తాడు కార్తీక్. ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలి అని అంటాడు కార్తీక్. అయితే 1 వీక్‌లో క్లియర్ చేస్తానంటే 1 వీక్‌లో క్లియర్ చేయడం కాదు. నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా స్టడీ చేసి నాకు రేపు మార్నింగ్ మొత్తం వాటి గురించి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ నువ్వు మీ ఆవిడ నా మీద పగలు తీర్చుకుంటున్నారు అంటుంది జ్యోత్స్న. అలా అయితే నీ గురించి సుమిత్రతో ఎప్పుడో చెప్పేవాళ్ళం కదా! మేమేం చెప్పలేదు కదా! నీ వరకు నువ్వు చేసుకో. మా వరకు మేము చేసుకుంటాం అని కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ సీరియల్ అప్డేట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపటిదాకా వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.